కొత్త రకమైన ట్రీట్మెంట్స్లో ఇమ్యునోథెరపీ అనే ట్రీట్మెంట్ అనేది అందుబాటులో వచ్చింది. సో ఇమ్యునోథెరపీ అంటే ఏంటి? సో మనందరికీ తెలుసు, మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్ సిస్టమ్. కాకపోతే ఇందులో మనకి క్యాన్సర్ సెల్స్ అనేవి చాలా స్మార్ట్గా బిహేవ్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ డిటెక్ట్ చేయలేని విధంగా అది భాష మార్చేసి, సో అది నార్మల్ కణజాలం లాగా ఒక మాస్క్ వేసుకొని ఇమ్యూన్ సిస్టమ్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇమ్యూన్ సిస్టమ్ దానికి అబ్నార్మల్గా గుర్తించలేక దానిది నార్మల్ కణం అని చెప్పేసి వదిలేస్తూ ఉంటుంది. ఈ లక్షణాన్ని మనకి ఒక ఆయుధంగా మార్చి ఎప్పుడైతే మనకి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి ఆ ఇమ్యూన్ సిస్టమ్ చేత ఈ చెడ్డ కణాలని నార్మల్ కణం కాదు, ఇది అబ్నార్మల్ టిష్యూ అని ఐడెంటిఫై చేయగలిగితే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆ క్యాన్సర్ సెల్స్ని ఫైట్ చేసి క్లియర్ చేసే శక్తి ఉందనేది మనకి తెలిసింది. సో అందుకని ఇప్పుడు కొత్తగా ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే ట్రీట్మెంట్స్ని మనం ఇమ్యూనోథెరపీ అని మనం ఇస్తున్నాము. సో ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. కొంతమందికి ఈ క్యాన్సర్ క్యూర్ అయిపోయే, సర్జరీ లేకుండా, రేడియేషన్ ట్రీట్మెంట్ లేకుండా కూడా ఈ ఇమ్యూనోథెరపీతోనే నయం చేసుకునే అవకాశం ఇప్పుడు కొంతమందికి అందుబాటులో ఉంది. సో ఇదేంటంటే మన శరీరంలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ని ఉత్తేజపరిచి ఆ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉన్నాయో, ఏవైతే తప్పుదోవ పట్టిస్తున్నాయో వాటికి లొంగకుండా అది క్యాన్సర్ కణం అని ఐడెంటిఫై చేసే విధంగా ఇమ్యూన్ సిస్టమ్ని ఉత్తేజపరుస్తుండడం మూలంగా సో శరీరంలో ఏ మూలలో దాక్కుని ఉన్నా కూడా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆ క్యాన్సర్ కణాలని వెతికి చంపి క్యాన్సర్ని క్యూర్ చేసే ట్రీట్మెంట్స్ ఇప్పుడు మనకి నెల్లూరులో అందుబాటులో ఉన్నాయి. సో ఇటువంటి ట్రీట్మెంట్ గురించి డాక్టర్ని కలిసినప్పుడు ఏంటంటే ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ క్యాన్సర్ పేషెంట్కి ఏమైనా సూట్ అవుతుందా, ఆ ట్రీట్మెంట్స్ చేసుకోవాలి అంటే ఎట్లా చేసుకోవాలి, అది ఎంతకాలం చేసుకోవాలి అన్న విషయాలు తెలుసుకొని బెటర్ ట్రీట్మెంట్స్ చేసుకునేదానికి ఆలోచించాలని కోరుకుంటున్నాను.